రాజధానిపై వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అమరావతిలో కట్టేబి ఐకానిక్ భవనాలన్న మంత్రి నారాయణ. హైడ్రా కమిషనర్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫోన్. నల్లచెరువు ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఆగ్రహం. దేశంలో ఎక్కడా లేని విధంగా అండర్ పాస్ నిర్మిస్తున్నాం. జూలై వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేస్తామన్న సీఎం రేవంత్. హరీష్ రావు వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్. గత ప్రభుత్వం 3 DAలను పెండింగ్లో పెట్టి వెళ్లిందని విమర్శ. రాష్ట్రమంతా రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు. అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారిందన్న హరీష్ రావు. ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైకోర్టు షాక్. ఏలేటి పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. ఏపీ తెలంగాణ కోర్టులకు బాంబు బెదిరింపులు. కోర్టులో తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలు. మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డిని నేనే సీఎంను చేశానని స్పష్టం. తెలంగాణ భవన్ ముట్టడికి బీజేపీ శ్రేణుల యత్నం. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు సహా నేతల అరెస్ట్. విజయనగరంలో ఏపీ ఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య. తల్లి మృతిని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న సూర్యనారాయణమూర్తి. ఏప్రిల్ 1వ తేదీ నుండి పాన్ కార్డు లావాదేవీల్లో మార్పులు. ఏడాదిలో 10 లక్షల లావాదేవీలు దాటితే పాన్ తప్పనిసరి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. యుద్ధంతో ప్రపంచంపై తీవ్ర ప్రభావం పడుతోందన్న ప్రధాని. భారత్కు ఈ యుద్ధం ఎన్నో సవాళ్లను తీసుకొచ్చిందని వెల్లడి. భారత్కు భారీ ఊరట. హార్మోజ్ జలసంధిని దాటిన LPG నౌకలు.